Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. తెలుగు సినీ పరిశ్రమలో హీరో నితిన్కి ఇప్పుడు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒక్క సక్సెస్ కొట్టిన తర్వాత ఆయనకి మళ్ళీ సక్సెస్ రావాలంటే చాలా కాలం పడుతూ వస్తుంది. ఇప్పటికీ నితిన్ హిట్ కొట్టి 5 ఏళ్ళు అయిపోయింది. ఈ నేపథ్యంలో రాబిన్హుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఆ మూవీ ఎలా ఉంది, ఆ మూవీలో విశేషాలు ఏంటి, ఇవన్నీ మనతో పంచుకోవడానికి ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. హలో సార్, రాబిన్హుడ్ మూవీ వచ్చింది, రిలీజ్ అయింది, మీరు చూశారు, ఎలా అనిపించింది సార్? మంచి లాఫ్టర్ థెరపీ అండి మూవీ. ఓకే. ఫ్యామిలీ అందరూ ఎట్లయితే మనకి సంక్రాంతి టైంలో ఎట్లయితే సంక్రాంతికి వస్తున్నాం వెళ్ళి ఎంజాయ్ చేస్తారో, సో ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి కార్పొరేట్స్ అందరికీ ఒక మంచి స్ట్రెస్ బస్టర్ మూవీ అని చెప్పాలి. ఫ్యామిలీస్ అందరూ ఏంటంటే పిల్లల్ని తీసుకొని వచ్చి ఆహ్లాదంగా ఎంజాయ్ చేసే ఒక మంచి హిలేరియస్ కామెడీ మూవీ అని చెప్పాలి. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. ఈవెన్ స్టార్టింగ్లో ఏంటంటే మనకి క్లారిటీ ఇచ్చేస్తారు. ఈ హీరో రాబిన్హుడ్ అంటేనే పెద్దవాళ్ళ దగ్గర దొంగతనం చేసి పేదవాళ్ళకి పెట్టడం అనే కాన్సెప్ట్ కాబట్టి ఆ పర్పస్ ఏంటనేది ఫస్ట్ స్టార్టింగే చూపిస్తారు. అంటే ఫస్ట్ మూవీ స్టార్టింగ్ నుంచి కూడా మనం సినిమాతో కనెక్ట్ అవుతాము. ఆ కనెక్టివిటీ లాస్ట్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ రాబిన్హుడ్ మూవీ టైటిల్ ఫస్ట్ అనౌన్స్ చేయగానే చాలామంది కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఆ టైటిల్లో ఇందాక మీరు చెప్పినట్టు ఉన్న వాళ్ళ దగ్గర కొట్టి లేని వాళ్ళకి పెట్టడం రాబిన్హుడ్ కాన్సెప్ట్. సో ఇది తెలుగు సినిమాల్లో చాలాసార్లు ఆల్రెడీ వచ్చింది, ఇందులో కొత్తదనం ఏముంటుంది ఈ ప్లాట్లో అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ రైజ్ చేశారు. సినిమా చూసిన తరువాత మీకు ఆ కొత్తదనం కనిపించింది? ఇదివరకు ఇలాంటి మూవీస్ అంటే జెంటిల్ మ్యాన్ ఒకటి వచ్చింది, ఓకే, అదొక సీరియస్ మూవీ. కిక్ ఒకటి వచ్చింది. సో వాటికంటే విభిన్నంగానే ఉంది. ఇదేంటంటే ఇది టోటలీ కామెడీగా చెప్పారు సినిమాని. అంటే ఎక్కడ కూడా ఎక్సెప్ట్ ఫర్ పర్పస్ ఆఫ్ ద మూవీ అంటే ఈ ఏంటి అనేది కాకుండా మిగిలినంతా అత్యంతం కామెడీ అనమాట. ఈవెన్ అంటే రాజేంద్ర ప్రసాద్కి వెంకట కిషోర్ మధ్యలో ఉండే సిచ్యువేషన్స్ కానీ, హీరోకి హీరోయిన్ మధ్యలో ఉండే సిచ్యువేషన్స్ కానీ ఎక్స్ట్రీమ్ కామెడీ అనమాట. అంటే అసలు మనకి ఫస్ట్ హాఫ్ అయితే అసలు అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. 1.5 hour అయినా కూడా అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. ఇంకా దట్ ఇస్ ద మ్యాజిక్. చాలా మంచిగా రాసుకున్నారు కామెడీని, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అసలు అంటే మైండ్లో అసలు ఏంటి అని అంటే ఈ సినిమా లాజిక్లు ఏంటి అవి ఏమి మైండ్లో పెట్టుకోకుండా మనం ఎంజాయ్ చేద్దామనే ఒక మైండ్ సెట్తో వెళ్తే మాత్రం అసలు మీ స్ట్రెస్ అంతా పోద్ది. చాలా రిలీవ్ అయిపోతారు మూవీతో. అండ్ వెంకీ కుడుముల నితిన్ కాంబినేషన్ అంటే మనకు ఫస్ట్ భీష్మ గుర్తొస్తుంది. ఇప్పుడు ఈ రాబిన్హుడ్ భీష్మాని దాటి రేంజ్లో ఉందా? అంటే దాంతో కంపారిజన్ చేస్తే ఎలా అనిపించింది? అదే అండి, అంటే ఒక మంచి హీరో ఒక మంచి టెక్నీషియన్ ఫస్ట్ టైం కలిసినప్పుడు వాళ్ళకి జెల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దాంతో ఒక మంచి అవుట్పుట్ ఇచ్చారు ఆల్రెడీ. సో ఆ సింక్ ఏదైతే ఉందో సెకండ్ టైంకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ చాలా బాగా యూజ్ అయిన సింక్ ఈ సినిమాలో మనకి బ్యూటిఫుల్గా అర్థమైపోతుంది. నితిన్ని చాలా బాగా చూపించారు. హీఈస్ లుకింగ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్, చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. అండ్ ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ పాయింట్లో కామెడీ ఎలా డీల్ చేశారంటే విలన్ ఎంట్రీ దగ్గర నుంచి విలన్ తనను చాలా పవర్ఫుల్గా ఊహిస్తూ ఉంటాడు. హీరో వచ్చేసి ఏంటంటే విలన్ అంత బలవంతుడు కాదు, కానీ అతన్ని ముప్పతిప్పలు పెడతా ఉంటాడు. అది లాజికల్ మైండ్ ప్లే ఉంటుంది. ఆ మైండ్ గేమ్ చాలా బాగుంటుంది. ఇతను అంటే మనం జనరల్ మూవీస్లో మనం ఏం చూస్తాము, హీరో విలన్ని కొట్టడం, అవును, విలన్ హీరోని ఇబ్బంది పెట్టడం, అది ఫిజికల్ ఫైటింగ్ పరంగా చూపిస్తారు. ఇందులో మైండ్ గేమ్స్ తోటి అతని నుంచి అతని టీంని దూరం చేయడము, అతన్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతుంటాడు. అది చాలా బాగుంది. వాళ్ళు తీసుకున్న ఆ మెథడాలజీ బాగుంది. యాక్చువల్లీ స్మార్ట్గా ఇంటెలిజెంట్గా డీల్ చేస్తాడు విలన్ని. అది మంచి అనిపించింది. అంటే వెంకీ కుడుముల తన ఫిల్మోగ్రఫీ విషయానికి వస్తే ఎక్కడ కూడా తనకు ఫ్లాప్ లేదు. కాకుంటే తను ప్రీవియస్ ప్రాజెక్ట్ నుంచి ఈ ప్రాజెక్ట్ చేయడానికి 5 years టైం పట్టింది. సో ఈ 5 years టైంలో అంటే రాసుకున్న సీన్స్ ఫ్రెష్గా ఉన్నాయా? ఆబ్వియస్లీ అండి. అంటే ఇప్పుడు కొన్ని కామెడీ మూవీస్ ఎప్పుడు కూడా ఏజ్లెస్ మూవీ అండి. ఏ టైం ఎప్పుడు చూసినా మీకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మల్లీశ్వరి మనం ఇప్పుడు సాయంత్రం ఇంట్లో కూర్చొని చూసినా కూడా యూ విల్ లాఫ్ ఎట్ దోస్ జోక్స్. మన్మధుడు మూవీ కానీ అలాంటి కొన్ని అంటే ఏజ్లెస్ మూవీ, ఇది కూడా ఆ కేటగిరీలోకి వస్తుంది. ఎప్పుడు చూసినా మనకి ఆ కామెడీ ఎంజాయ్ చేసేలాగా. అండ్ ఇప్పుడు నితిన్ సినిమాల విషయానికి వస్తే తను ఎప్పుడైతే ఒక లైటర్ వింగ్ క్యారెక్టర్ తీసుకొని దాని చుట్టూ ఒక ఫన్ క్రియేట్ చేస్తూ ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టుకొని సినిమాలు తీస్తే అవన్నీ కూడా లవ్ మూవీ బేస్డ్ సినిమాలు కావచ్చు, కొంచెం యాక్షన్ బేస్డ్ మూవీస్ కావచ్చు, ఒక లైటర్ వింగ్ క్యారెక్టర్ ఉండి ఫన్ ఉంటే నితిన్ సినిమాలన్నీ హిట్ అవుతూ వస్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారం రాబిన్హుడ్ కూడా అదే కేటగిరీకి చెందుద్ది. బట్ తను ఎప్పుడైతే సీరియస్ మూవీస్ ట్రై చేస్తాడో అప్పుడు మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. దీనికి కారణం ఏదంటారు? ఏమో ఆడియన్స్ మరి తన నుంచి ఎంటర్టైన్మెంట్ ఫన్ కోరుకుంటున్నారేమో. మరి అలాంటి మూవీస్ వస్తేనే బాగుంటుందేమో. అంటే ఒక హీరో 22 సంవత్సరాల జర్నీ తర్వాత అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఒక మాస్ ముద్ర అనే దానికోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నితిన్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటారు? మేబీ అండి, అంటే ఒక మూవీ ఫెయిల్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. దానికి హీరోనే మనం బ్లేమ్ చేయక్కర్లేదు. అంటే ఒక బ్లేమ్ కాదు సార్, తన డిసిషన్స్ ఎక్కడ తేడా కొడుతున్నాయని.
ఎక్కడ తేడా కొడుతున్నాయి అంటే దీనికి దానికి అంటే ఈ సినిమా సందర్భంలో మనం ఆ టాపిక్ మాట్లాడుకునే అవసరం లేదు. బట్ ఈ సినిమా మాత్రం చాలా హిలేరియస్ కామెడీ పండించాడు. ఇలాంటి రోల్స్ పడితే మాత్రం హీ విల్ ఆల్సో ఫ్లరిష్. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎప్పుడైతే సిద్ధు జనరల్గడ్డ కానీ ఇలాంటి వాళ్ళతోటి ఈక్వల్గా తను కూడా కంపీట్ చేసేలాగా ఈ సినిమాని అయితే తీర్చిదిద్దారండి. అండ్ వెన్నెల కిషోర్ ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో ఉంటున్నా ఆ సినిమా కామెడీ మొత్తం తన భుజాన్ని వేసుకుంటున్నారు. అండ్ ఈ మూవీలో కూడా తన ట్రాక్ అద్భుతంగా పండింది. అవును. సో ఎలా వచ్చింది, మీకు ఎలా అనిపించింది? లాఫ్ అవుట్ లౌడ్ అండి, లాఫ్ అవుట్ లౌడ్ కంప్లీట్ అంటే ఎక్స్ట్రీమ్ కామెడీ చేశాడు వెన్నెల కిషోర్ కూడా, రాజేంద్ర ప్రసాద్ కూడా. వాళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా ఇండివిజువల్ సీన్స్ కూడా తనకి ఒక టీ అమ్మే అబ్బాయికి ఒక కొన్ని సీన్స్ అవి కూడా అంటే ఇక్కడ ఛాన్స్ ఉన్నా అక్కడ కామెడీ పండియడానికే ట్రై చేశారు డైరెక్టర్. అంటే ఈవెన్ ఒక షార్ట్ చిన్న సీన్లో కూడా అందులో కూడా మనం ఎందుకు కామెడీ పెట్టకూడదు అన్నట్టు చాలా బాగా చేశారు. యాక్చువల్లీ విలన్స్ మధ్యలో వాళ్ళ మధ్యలో కామెడీ ఉంటుంది, హీరోకి విలన్స్ మధ్యలో కామెడీ ఉంటుంది, విలన్ బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళకి హీరోకి అంటే ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో రాసుకున్నారు కామెడీని. ఆ రాసుకున్న కామెడీ చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే ఇందులో ఉన్న జోక్స్ ఇప్పుడు బాగున్నాయి, ఈవెన్ ఒక 5-6 years తర్వాత కూడా ఈ జోక్స్ బాగుండేలాగా అలా రాశారు, కామెడీని బాగా రాశారు. ఓకే, ఇదే కాంబినేషన్లో నితిన్ శ్రీలీల ఇద్దరు కలిసి ఇదే కాంబినేషన్లో ఇంతకు ముందు ఎక్స్ట్రాడినరీ ఒక ప్రాజెక్ట్ చేశారు. ఆ సినిమా పెద్దగా రిజల్ట్ రాలేదు. ఇప్పుడు ఈ సినిమా వాళ్ళిద్దరు కాంబినేషన్, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ ఎలా పోయింది? అదే అండి, ఇప్పుడు ఇది ఎప్పుడైతే వీళ్ళు కామెడీ సినిమా తీయాలనుకున్నారో ఆ అమ్మాయిని ఫస్ట్ చాలా హైఫైగా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ హైఫై ఇంట్రొడక్షన్ అయిపోగానే కాసేపటికి అందులో ఉన్న మైనస్లన్నీ నెరేటివ్ పరంగా తెలుస్తాయి అనమాట. అక్కడ నుంచి ఇంకా మనం క్యారెక్టర్ని సీరియస్గా అమ్మాయిని తను చాలా గొప్పగా ఉంచుకుంటూ ఉంటుంది, కానీ ఆ గొప్పతనం ఉండదు అక్కడ. అక్కడ కూడా ఫన్ ఉంటుంది. అంటే అమ్మాయి క్యారెక్టరేషన్లో కూడా ఫన్ ఉంది, ఇక్కడ ఈ అబ్బాయి క్యారెక్టరేషన్లో ఒక బిలీవబిలిటీ ఉంది, ఒక పర్పస్ ఉంది. అంటే వై ఈస్ హీ డూయింగ్ ఆల్ దిస్ అనే దానికి ఒక పర్పస్ ఉంది. అందుకనే అంటే ఒక ప్రాపర్ రైటింగ్, ఒక మంచి డైలాగ్స్, ఒక పరిపూర్ణమైన ఒక తెలుగు సినిమా ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నాం. ఓకే, టు ఎంటర్టైన్ ఆడియన్స్ లైక్ ఎనీథింగ్. ఎంత కామెడీ ఉన్నా కానీ ప్రతి సినిమాకి కూడా ఓవరాల్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. దాని చుట్టూ వాళ్ళు ఏ ఎమోషన్ బిల్డ్ చేసుకుంటూ వస్తారనేది ఆ సినిమా కేటగిరీ అవుతుంది. అవును, ఇప్పుడు దీంట్లో ఈ కామెడీ వర్కౌట్ అయింది మీరు చెప్తున్నారు. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది ఆడియన్స్కి ఎంగేజింగ్ అనిపిస్తుంది. ఒక ఊరిని ఆ ఊర్లో పండే ఒక గంజాయికి సంబంధించి దానికోసము ఒక విలన్ బ్యాచ్ వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేసుకొని ఆ ఊరందరికీ భయం అనేది అలవాటు చేసేసి ఆ భయం ఏరువేరే వెళ్ళిపోతుంది. అంటే ఎవరన్నా వాళ్ళ దూరపు చుట్టాలు వస్తే కూడా వాళ్ళతో ఆప్యాయంగా పలకరించలేక ఆ భయంలో ఉండిపోతారు వాళ్ళు. మీరు ఇక్కడ రావద్దు, వెళ్ళిపోండి, మా బతుకులు ఎవరేం చేసినా బాగుపడవు, మేము ఇంతే అన్న ఆ దీనస్థితిలో ఉన్న ఆ భయంలోంచి వాళ్ళ కోసం ఎవరైనా వచ్చినా వాళ్ళని రిసీవ్ చేసుకోలేక, వాళ్ళతో మంచిగా పలకరించలేక, మాట్లాడలేక ఆ స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళని హీరో ఎలా బయటకు తీసుకొస్తాడనేది బాగా చూపించారు యాక్చువల్లీ. అంటే ఎమోషన్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ పరంగా సినిమా అంతా అలా ఉండదు, కొంచెం ఎమోషన్ ఉంటుంది, మోర్ ఆఫ్ ద టైం కామెడీ. అండ్ వెంకీ కుడుముల మూవీస్లో ఇంకో అద్భుతంగా ఉండేది ఏంటంటే సాంగ్స్. అండ్ ఈ మూవీ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలా అనిపించింది? ఇది ఒకటి అంటే తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుంటే ఇంకా అంటే ఈ సినిమాలో ఎంత మంచి కామెడీ ఉందో అంత మంచి పాటలు కూడా ఉంటే ఇంకా బాగుండేది యాక్చువల్లీ. మంచి తెలుగు అంటే లైక్ దేవిశ్రీ ప్రసాద్ కానీ తమన్ కానీ చేసి ఉంటే ఇంకా అసలు రీసౌండ్ బాగుండేది. ఇప్పుడు కూడా పాటలు బాగున్నాయి, కానీ ఈ సినిమాలో ఉన్న ఆ పంచింగ్ కామెడీకి ఈ మ్యూజిక్ కాదు. బీజిఎం విషయంకి వస్తే బీజిఎం మంచిగా పాటలు నేను చెప్పే సాంగ్స్ అండ్ మిగతా టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? వాళ్ళు ఒక లొకేషన్ ఎంచుకున్నారు ఈ సినిమా కోసం, ఆ లొకేషన్ బాగుంటుంది, దాన్ని సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మెయిన్ ఇప్పుడు మనకి నితిన్ కానీ హీరోయిన్ కానీ బాగా చూపించారు స్క్రీన్ మీద అంటేనే సినిమాటోగ్రఫీ చాలా బాగున్నట్టు అర్థం. సో టెక్నికలీ ఆ ఆస్పెక్ట్ బాగున్నట్టే, డైరెక్షన్ అయితే ఇంకా అసలు తిరుగులేదు, చాలా బాగా చేశాడు. దీని తర్వాత నుంచి ఎట్లాగైతే అనిల్ రావిపూడి ఒక సక్సెస్ ట్రాక్ వేసుకుంటూ వెళ్తున్నారు ఒకటి తర్వాత ఒకటి, తిని కూడా అలానే ఒక స్లో అండ్ స్టడీగా ఆ సక్సెస్ ట్రాక్ వేసుకుంటున్నాడని చెప్పాలి. దీని తర్వాత మళ్ళీ నాకు తెలిసి ఇంకో పెద్ద సినిమాతోనే వస్తారు ఈ డైరెక్టర్, ఏదైనా పెద్ద స్టార్ తోటే రావచ్చు నాకు తెలిసి. ఓకే, అండ్ ఈ సినిమా గురించి ప్రొడ్యూసర్స్ ఫస్ట్ నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ వస్తున్నారు, ఖచ్చితంగా హిట్ కొడతామని చెప్పారు. అండ్ ఆడియో ఫంక్షన్లో కూడా అంటే ఈవెంట్లో కూడా మేమిద్దరం సినిమా చూసుకున్నాము, ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నాము, ఒకరినొకరు కామించుకున్నాము, ఈ స్టేట్మెంట్లు ఇచ్చుకున్నారు హీరో డైరెక్టర్. సో ఆ స్థాయిలోనే ఉందా సినిమా? మళ్ళీ అదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను, డోంట్ మైండ్. జనవరిలో సంక్రాంతి హాలిడేస్కి 4-5 మూవీస్ ఉన్నా కూడా ఆడియన్స్కి ఫస్ట్ చాయిస్ ఏదైంది, ఫ్యామిలీ అందరూ కలిసి ఏ సినిమాకి వెళ్ళాలి అనేది. అవునా కదా? ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా ఉన్నా కూడా ఏమవుతుందంటే మాస్ మూవీ అవ్వడం వల్ల ఆ ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీయో ఎవరైతే అడ్మిరేషన్ టువర్డ్స్ ద స్టార్ ఉంటారో వాళ్ళు చూస్తున్నారు సినిమా. అంటే 1% టికెట్ కొనేది వేరు, ఒక ఫ్యామిలీ వెళ్తే ఎన్ని టికెట్స్ కట్టాలి? 3-4 టికెట్స్ పోతాయి. సో అలా ఒక ఫ్యామిలీ విత్ కామెడీ మూవీ వస్తున్నప్పుడు ఆ రిజల్ట్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది బాగా ఎంజాయ్ చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సో వీళ్ళ లక్ ఏంటంటే
ఆ సీజన్లో సంక్రాంతి హాలిడేస్కి ఆ సినిమా పడినట్టు ఇది పర్ఫెక్ట్ టైమింగ్ చూడండి, రిలీజ్ టైమింగ్ చూడండి, సమ్మర్ హాలిడేస్ టైంలో పర్ఫెక్ట్ పిచ్చింగ్ చేశారు. ఇంకో 2 days లో 10th class ఎగ్జామ్స్ అన్ని అయిపోతున్నాయి కాబట్టి ఆల్రెడీ చాలా స్కూల్స్ అంటే సిబిఎస్ఈ వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయిపోయినాయి మొత్తానికి. సో ఈ ఎంజాయ్మెంట్ టైంలో ఈ సమ్మర్లో ఇంట్లో ఉండి ఏదో యాక్టివిటీ చేసే బదులు మంచి ఏసీ థియేటర్కి వెళ్ళి ఇలాంటి మంచి కామెడీ సినిమా చూస్తే హౌ మచ్ గుడ్ టైమ్ దే విల్ హ్యావ్ ఫ్యామిలీ. ఆ గుడ్ టైం వల్ల అక్కడ నుంచి ఆ సినిమా చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళేప్పుడు ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఆ తర్వాత అదే ఒక పర్ఫెక్ట్ ఆ మధుర జ్ఞాపకాలు తలుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ డేనే ఒక మెమరబుల్ డేగా ఉండిపోద్ది వాళ్ళకి. సమ్మర్లో నీకు మెమరబుల్ డే అంటే వాళ్ళ 4-5 days ఉంటాయి కదా మెమరబుల్ డేస్గా, అందులో ఇదొకటి అవుతుంది ఖచ్చితంగా. అండ్ వెంకీ కుటుంబ మూవీస్ చూస్తే ఎక్కడా కూడా మనకి చెలో కానీ భీష్మ కానీ ఎక్కడా కూడా ఒక వల్గారిటీ అనేది ఉండదు. అవును, తన కామెడీ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది, క్లీన్ కామెడీ. దీంట్లో కూడా అదే పాత్రలు అదే నేను ఎప్పుడైతే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నానో ఇలా వల్గారిటీకి స్కోప్ ఇవ్వలేదు. ఈవెన్ ఏదైతే సాంగ్ ఏదైతే కాంట్రవర్సీ అయిందో దాన్ని కూడా వాళ్ళు రీఎడిట్ చేశారు. ఇక్కడ అసలు వల్గారిటీకి స్కోప్ ఇవ్వలేదు. ఒక ఫ్యామిలీ ఆడియన్స్, కంప్లీట్ ఫ్యామిలీ, ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ కలిసి స్క్రీన్నే చూస్తూ సినిమా చూడొచ్చు. ఎక్కడ కూడా ముఖాలు చూసుకునే పరిస్థితి రాదు ఇదేంటి ఇలా ఉంది అని. ఒక డైలాగ్ పరంగా వినిపించేది కనిపించేది ప్రతిదీ క్లీన్గా ఉంది సినిమాలో. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే, అంటే ఎంత అవసరం అంత ఖర్చు పెట్టారు, రిచ్గా తీశారు సినిమాని. అండ్ ఎప్పుడైనా సరే ఇలాంటి ఒక కామెడీ మూవీస్ హిట్ టాక్ వచ్చిన తరువాత మనకి బీసీ సెంటర్స్లో వచ్చేసే ఆ రిసీవ్నెస్ కాస్త స్లోగా ఉంటుంది. అంటే సంక్రాంతికి వస్తున్నాం, పండగ మూమెంట్ కాబట్టి అది ఫస్ట్ నుంచే ఎత్తుకుంది. బీసీ సెంటర్స్లో ఏమవుతుందంటే ఒక మాస్ సినిమాకు ఉండే గ్రాబింగ్ అంత త్వరగా కూల్ మూవీస్కి కామెడీ మూవీస్కి ఉండకపోవచ్చు. సో దీంట్లో మాస్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? విలన్కి హీరోకి మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్, దాన్ని వాళ్ళు డీల్ చేసిన విధానము బాగుంది. మెయిన్ అంటే మీరు చెప్పిన బీసీ కేటగిరీలో ఆబ్వియస్లీ హీరోయిన్ కూడా ఒక పుల్లింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈ అమ్మాయి హీరోయిన్ అంటే ఇంత కేపబుల్ కామెడీ చేయగలుగుతుంది అనేది ఈ సినిమాలో బాగుంది యాక్చువల్లీ. అంటే మనము రాజేంద్ర ప్రసాద్, వెన్నెల్ కిషోర్ ఎంత మంచి కామెడీ చేశారో ఈ సినిమాలో నితిన్ అండ్ శ్రీలీల కామెడీ కూడా ఎంత బాగుంది యాక్చువల్లీ. సో ఇక్కడ కూడా మనకి ఈ 4 అంటే ఈ సినిమాకి 4 pillars ఆఫ్ వ్యూయింగ్లో మనకు కామెడీ పరంగా వీళ్ళు నలుగురు కూడా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అండ్ ఈవెన్ విలన్ కూడా టువర్డ్స్ క్లైమాక్స్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అంటే తనకి హీరోకి మధ్యలో ఒక కన్వర్జేషనల్ కామెడీ ఉంటుంది, అది అసలు భయంకరమైన కామెడీ అన్నమాట. చెప్తుంటే తలుచుకుంటే నవ్వు వస్తుంది యాక్చువల్లీ. అట్టయితే ఖచ్చితంగా రిపీట్ ఆడియన్స్ ఉంటారు. అంటే ఒకసారి అంటే ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా ఫ్యామిలీని తీసుకెళ్లాలనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఇలాంటి మూవీస్కి. అండ్ ఇప్పుడు మామూలుగా ఏదైనా సినిమా రివ్యూ చెప్తుంటే ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా ఇలా చెప్తూ ఉంటారు అనమాట. మీకేం నచ్చింది, ఫస్ట్ హాఫా? అదే అండి, అంటే మ్యాజికల్గా 1.5 hours ఇట్లా అయిపోయింది సినిమా. ఫస్ట్ హాఫ్ అంత బాగా చేశారు కామెడీని. సెకండ్ హాఫ్లో ఏంటంటే కొంచెం ఇట్స్ అ మిక్స్ ఆఫ్ కామెడీ అండ్ ఎమోషన్ అండ్ స్టోరీ ప్రోగ్రెషన్ ఇది ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే టోటలీ ఫోకస్డ్ ఆన్ కామెడీ. అండ్ మెయిన్ ప్లస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ప్లస్ పాయింట్స్ వీళ్ళు కామెడీని డీల్ చేసిన విధానం బాగుందండి, కొత్తగా ఉంది. కామెడీ ఈజ్ ఫ్రెష్ అండ్ న్యూ. అండ్ అంటే ఇలాంటి మూవీ అవసరము పబ్లిక్కి. ఆఫ్టర్ సీజన్ తర్వాత సీజన్ మంచి సినిమా అని చెప్పాలి. అంటే జాన్ తర్వాత దిస్ ఇస్ అ వెరీ గుడ్ మూవీ. అండ్ వీళ్ళు ఎంచుకున్న క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి. అంటే ఈచ్ క్యారెక్టర్కి సూటబుల్గా ఉన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్ ఎవరు పెట్టుకున్నారో వాళ్ళు సూట్ అయ్యారు ఆ క్యారెక్టర్కి. హీరోయిన్ అమ్మాయి చాలా బాగా చేసింది, హీరోగా ఇతను సెట్ అయ్యాడు. తను శుభలేఖ సుధాకర్ యాజ్ ఏ ఆర్ఫనేజ్ హెడ్గా తను బాగా సెట్ అయ్యాడు. అంటే ఈ సినిమాలో ఏ క్యారెక్టర్లు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు అనమాట. యాప్ట్గా అనిపించింది, బిలీవబుల్గా అనిపించింది వాళ్ళందరి రోల్స్ కూడా. అండ్ నేను సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి కొన్ని టాక్స్ వింటున్నప్పుడు నాకు కూడా ఒక నెగిటివ్ టాక్ అయితే వినిపించింది. బట్ అది నాకేం పెద్ద అనిపించలేదు. మీకేమనిపించిందో చెప్పండి. రాబిన్ హుడ్ అని పేరు పెట్టారు, అది హీరో క్యారెక్టరైజేషన్. అక్కడ జరిగే దొంగతనాలు ఈ జనరేషన్ తగ్గట్టు, ఇప్పుడున్న తగ్గట్టు కొత్తగా చూపించవచ్చు కదా. చాలా ప్లెయిన్గా దొంగతనం అంత అద్భుతంగా ఏం లేవు. అంటే ఒక మనీ హీస్ట్ ఇలాంటి సినిమాలు చూసేస్తున్నారు ఆడియన్స్. ఓల్డ్ సినిమాని అడాప్ట్ చేసేసుకునే స్థితి వచ్చేసింది. ఇప్పుడు కూడా అంత ప్లెయిన్ రాబరీస్ చూపించాల్సిన అవసరం ఉంది, చాలా కొత్తగా చూపించవచ్చు కదా అని చెప్పి ఒక టాక్ అయితే అనిపించింది. సో మీకేమనిపించింది? ఈ రాబిన్ హుడ్ అనే పేరు ఎప్పుడు పెట్టారంటే దొంగలకి ఇంటర్నెట్ లేని రోజుల్లో గుర్రం వేసుకొచ్చి ఒక వ్యక్తి ఒక రిచ్ ప్యాలెసో రిచ్ ఫ్యామిలీనో టార్గెట్ చేసి వాళ్ళ ఇంట్లో గోల్డో, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతుంటే ఏదో ఒకటి గోల్డో బంగారం డబ్బు క్యాష్ పరంగానో ఏదో ఒకటి తీసుకెళ్ళి వెళ్ళిపోవడము, అది అవసరమైన వాళ్ళకి పంచడము ఒకప్పుడు. అది ఇప్పుడున్న టెక్నాలజీలో అలాంటి సినిమా తీస్తే అవుట్డేటెడ్ అంటారు. ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఈ సినిమాలో రకరకాల ఐడియాస్ వాడారు యాక్చువల్లీ. అంటే రీసెంట్గా మనకు సోను సూద్ ఒక మూవీ వచ్చింది, ఆ సినిమాలో ఉన్న ఐడియాస్ కూడా ఈ సినిమాలో కొన్ని ఉన్నాయి. కానీ అందులో ఇన్నోసెంట్ పీపుల్ని మోసం చేయడానికి చూపిస్తారు, ఇందులో హీరో విలన్ని మోసం చేయడానికి వాడతారు అవన్నీ.
సో అవి మనం ఎంజాయ్ చేస్తాం యాక్చువల్లీ. అంటే టెక్నాలజీని యూస్ చేసుకుంటూ, హ్యాకింగ్ యూస్ చేసుకుంటూ, ఫోన్ని హ్యాక్ చేసేసి అతని కాంటాక్ట్స్ అందరినీ బ్లాక్ చేసేసి 30 రూపాయలు పెడతారనమాట విలన్ని. అది చాలా మంచి ఎంజాయ్ చేస్తాం మనం. అంటే ఆ సఫరింగ్ స్టేజ్లో హీరో ఉంటే వి ఫీల్ బ్యాడ్, ఆ సఫరింగ్ స్టేజ్లో విలన్ ఉంటే ఎలా ఉంటుంది? అది ఈ సినిమాలో చాలా మంచి కామెడీ చేశారు యాక్చువల్లీ. ఆ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తూ సినిమా తీశారు కాబట్టి ఆ రాబిన్ హుడ్ అని, అంటే దిస్ ఇస్ అన్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ రాబిన్ హుడ్ అని చెప్పాలి. సో టైటిల్ ఈజ్ యాప్ట్, ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు, అది కూడా యాప్టే కదా. టెక్నాలజికల్గా యాప్ట్ మూవీ అండి, కరెక్ట్ మూవీ ఇది. అండ్ మీరు చెప్తున్న లెక్క ప్రకారం ఇది పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ అండ్ పర్ఫెక్ట్ సీజన్లో రిలీజ్ అయింది. కరెక్ట్ టైంలో రిలీజ్ అయింది, కరెక్ట్ టైం. ఈ లెక్క ప్రకారం ఈ మూవీ నితిన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవ్వచ్చా? అవుతే బాగుంటుందండి. మంచి సినిమాను ఆదరిస్తే ఇంకో 10 మంచి సినిమాలు వస్తాయి. దానికి మనమే ఎవరో ఒక మ్యాజిక్ జరగదు, ఆడియన్స్ ఎంకరేజ్ చేయాలి గుడ్ సినిమాని. ఒక మంచి కన్విక్షన్తో ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళందరూ కష్టపడి ఒక మంచి సినిమా చేసినప్పుడు యాజ్ ఆడియన్స్ మనం దాన్ని ఆదరించి దాన్ని ముందుకు తీసుకెళ్తే ఆ ఆదరణ వాళ్ళకి ఎంతో అంత పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఒక సొసైటీలో మంచి గుడ్ వైబ్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది. హ్యాపీ వెన్ పీపుల్ ఆర్ హ్యాపీ, పీపుల్ డూ గుడ్ థింగ్స్. సూపర్. దట్స్ వాట్. అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. యప్.